ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాక్యము విని మన యొక్క పనులు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. నేనైతే నీతి గల వాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆమెన్, హల్లెలూయా. దావీదు మహారాజు గారు దేవునికి మొరపెడుతున్నారు. నా మట్టుకు నేనైతే నీతిగల వానిగా ఉంటాను, నీతిగల వాడనై నీ ముఖ దర్శనము చేసేదను అని అంటున్నారు. నీతిని నేను కాపాడుకుంటాను దేవా అని అంటున్నారు. మరి నిజముగా దేవుని ముఖ దర్శనము చేయాలంటే, ఆయనను చూడాలంటే మనము నీతిగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, అబద్ధములు మాట్లాడకూడదు, మోసము చేయకూడదు, దుర్మార్గత కలిగి ఉండకూడదు, కపట మనసు కలిగి ఉండకూడదు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఉంటే మనకు కనబడవచ్చు కదా అని కొంతమంది అంటారు. దేవుడు ఏడి నాకు చూపించు అని కూడా అంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని వాక్యము తెలియజేస్తుంది. అయితే దేవుడు అందరికీ కనపడరు. ఆయనను చూడాలి అంటే, ఆయనను ముఖదర్శనము చేయాలి అంటే మనము నీతిగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. మరియు రాత్రంతా నిద్రించి ఉదయమున మేల్కొని నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అని దావీదు మహారాజు గారు అంటున్నారు. ప్రియ సహోదర సహోదరి, దావీదు ఆశ దేవుని స్వరూపము చూడాలని. మరి నీవు నేను ఎటువంటి వాటి గురించి ఆశపడుతున్నాము? దేవుని చూడాలని ఎప్పుడైనా ఆశపడ్డామా? దేవుని ముఖదర్శనము చేయాలని ఆశపడుతున్నామా? మన ఆశ దేనిపై ఉంది? లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉన్నామా, లేక దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నామా? మన యొక్క నీతిని, యథార్థతను కాపాడుకుని ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, మన అవసరతలు అక్కరలు తీర్చే దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింపగ కృపనీయుమా, నిరంతరం ప్రార్థింపగ కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావాలయ్యా, నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను నింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను నింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.